హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బీఎస్సీ నర్సింగ్ ఇయర్ వైజ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి టైం టేబుల్ వచ్చిందండి. ముఖ్యంగా థర్డ్ ఇయర్స్ గురించి నేను ఒక వీడియో చేయాలనుకున్నానండి. ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కదండి. అందులో ఫస్ట్ ఇయర్లో ఎట్ టైం సబ్జెక్టులు పాస్ అవ్వకపోయినా సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతాం. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకుంటూనే ఫస్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు. అట్లా ఎలా చేస్తారు. సెకండ్ ఇయర్ సబ్జెక్టులు మిగిలిన థర్డ్ ఇయర్కి వెళ్ళొచ్చు. అట్లా రాసుకుంటూ ఉండొచ్చండి. కానీ థర్డ్ ఇయర్కి వెళ్ళేసరికి అన్నీ కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అయితేనే మనల్ని ఫైనల్ ఇయర్కి అలో చేస్తారు. లేదంటే ఎగ్జామ్స్ రాయనివ్వరు అనమాట. సో అందుకని చెప్పి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని, మీకు టైం టేబుల్ వచ్చింది కదండి, మీకు కరెక్ట్గా 1.5 month టైం ఉంటుంది. ఈ టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకొని చక్కగా చదువుకొని పాస్ అవ్వాలండి. ఎందుకంటే ఇది బీఎస్సీ నర్సింగ్ కోర్సే డ్యూరేషన్ మామూలుగానే ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు సబ్జెక్టులు మిగిలాయంటే ఇంకా ఎక్స్టెండ్ అవుతుందండి టైము, గమనించండి. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఇయర్లో మీకు ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే మెంటల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెడికల్ సర్జికల్ నర్సింగ్ 1, అదే మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2, మిడ్వైఫరీ 1 ఉంటుందండి. ఈ 4 సబ్జెక్టులు కనుక మీరు ఒక టైం టేబుల్ వేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఏం చదవలేదు ఎలా అని ఫీల్ అవ్వద్దండి. ఈ టైం కన్నా మీరు చక్కగా యూజ్ చేసుకోండి. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ తీసుకొని, ఇప్పటి వరకు మేము ఏం చదవలేదండి ఎలా అని ఫీల్ అవ్వద్దండి. ఏంటంటే మీరు ఇప్పటి నుంచైనా ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వండి. లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే అందులోనే ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే బీఎస్సీ నర్సింగ్ అనేది అకాడమిక్ ఎగ్జామ్ కాబట్టి యూనివర్సిటీ ఎగ్జామ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఉంటుందండి. అకాడమిక్ ఎగ్జామ్స్కి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్లోంచే వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే వస్తాయండి, రిపీటెడ్గా వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము బీఎస్సీ నర్సింగ్ పాస్ అయ్యాం కదండి, ఆ ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నాము. ఏంటంటే అవే క్వశ్చన్స్ ఉంటాయి, మీరు దాని గురించి ఏం టెన్షన్ పడద్దు. అయితే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కువగా రివిజన్ చేయరండి. ప్రీవియస్ పేపర్స్ చదవమంటాం కదా, అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ క్వశ్చన్స్ కొంచెం చదివి వదిలేసిన ఏదో గుర్తురా అన్నట్టుగా అలా చదివితే మాత్రం ప్రాబ్లం ఉంటుందండి. 5 years క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ప్రీవియస్ కలెక్ట్ చేసుకొని అవి మీరు పర్ఫెక్ట్గా బాగా రివిజన్ చేయాలి. చదివిన క్వశ్చన్ని పదే రివిజన్ చేస్తూ చూడకుండా రాస్తూ చదువుకోవాలండి. చిన్నపిల్లలు మా అక్క చూడకుండా రాసుకోవడానికి అని అనుకోవద్దండి. చూడకుండా రాస్తూ చదువుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఫైనల్ ఇయర్లో బాగా రాయగలుగుతారు, మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారండి. టైం వేస్ట్ అస్సలు చేసుకోవద్దండి. ఎందుకంటే టైం ఉంది చాలా తక్కువ. మీ ఫ్రెండ్స్ ముచ్చట్లు ఇవన్నీ తర్వాత దేనికి యూజ్ ఉండదండి. మీ ఫ్రెండ్స్ చక్కగా పాస్ అయిపోయి జాబ్ చేస్తూ ఉంటే మీరు వాళ్ళని చూసి ఫీల్ అవ్వాల్సి వస్తే బాధపడాల్సి ఉంటుందండి. అందుకని చెప్పి ఈ టైంని మీరు బాగా యూజ్ చేసుకొని చక్కగా చదివి పాస్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. మీకు అన్ని సర్టిఫికేట్స్ రెడీగా ఉన్నాయనుకోండి, మీరు అప్లై చేసుకోవడానికి బాగా యూజ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు కనుక థర్డ్ ఇయర్ పాస్ అవ్వకపోతే ఫైనల్ ఇయర్కి ఎలా ఉండదు, ఇయర్ వేస్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఫైనల్ ఇయర్ రాసి పాస్ అయ్యి సర్టిఫికేట్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఆ లోపల మీ ఫ్రెండ్స్కి అందరూ జాబ్స్కి వెళ్ళిపోతే మీరు ఫీల్ అవుతారు. ఏదైనా నోటిఫికేషన్ మిస్ అయితే చాలా కష్టం. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీ సర్టిఫికేట్స్ రెడీగా లేకపోతే మీరు అప్లై చేయలేరు కదా, జాబ్ మిస్ అయినట్టు ఉంటుంది. సో ఇలాంటివన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే ఈ టైంని మీరు బాగా యూజ్ చేసుకొని చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఫైనల్ ఇయర్కి ఎలా అవుతారు. నెక్స్ట్ ఏంటంటేనండి, ఈ మొబైల్ యూజ్ చేయడం కొంచెం తగ్గించండి. ఫేస్బుక్, ఇన్స్టా, రీల్స్ ఇవన్నీ చూడడం తగ్గించండి. ఎక్కువసేపు చదవడానికి ట్రై చేయండి. 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదండి, చక్కగా ఒక టైం టేబుల్ వేసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చూడకుండా రాసుకుంటూ చదువుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నోట్స్ పెట్టుకొని అందులో
ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటాం కదా, ఆ డెఫినేషన్స్ అన్నీ అందులో లిస్ట్ అవుట్ చేసుకున్నారంటే డెఫినేషన్స్ అని సైడ్ హెడ్డింగ్స్ ఆ బుక్లో రాసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు బిఫోర్ 1 అవర్ కానీ ఆ రోజు అన్నీ చదవాలంటే అన్నీ చూడాలంటే టైం ఉండదు. ఆ షార్ట్ నోట్స్ ఒకసారి చూసారంటే మీకు సైడ్ హెడ్డింగ్స్ డెఫినేషన్స్ గుర్తుంటే, మెయిన్ అక్కడ మనం కరెక్ట్గా రాయాల్సిన డెఫినేషన్ సైడ్ హెడ్డింగ్స్ కాబట్టి అవి మీకు గుర్తుంటాయి. ఆ క్వశ్చన్ అంతా మీరు మామూలుగా రివిజన్ చేసేటప్పుడు చదువుతారు కదా, నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అనమాట ఆ షార్ట్ నోట్స్ ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క డెఫినేషన్స్ సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ఒక షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. మేము ఇలాగే ఫాలో అయ్యామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ముచ్చట్లతో ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేసుకోకండి. మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, ఎక్కువసేపు చదవండి. నెక్స్ట్ ఏంటంటే మీకు టైం టేబుల్ కదండి, 16th మార్చిన మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2 ఉంటుందండి, సాటర్డే వచ్చింది. నెక్స్ట్ 20th మార్చిన చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఉంటుందండి. ఎగ్జామ్కి గ్యాప్ వచ్చింది 3 days. లాస్ట్ 23rd మెంటల్ హెల్త్ నర్సింగ్ కదా, 28th మిడ్ వైఫరీ ఉందంటే ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది. ఈ హాలిడేస్ ఉన్నప్పుడు మీరు బాగా చదవండి, ఎక్కువ రోజులు టైం వచ్చింది కాబట్టి మంచిగా రివిజన్ చేసుకుని ఎగ్జామ్స్ బాగా రాసి పాస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.